మీకింకా అమౌంట్ కావాలంటే అడగండి, ఈవిడిచ్చేస్తుంది. చీ ఆపండి. ఇంత గొప్పింటి కోడలువై ఇలాంటి పనులు చేస్తావా? ఇందుకే కదా నిన్ను రోజీ గారు బయటికి గెంటేసింది. నేను మీలా దుర్మార్గురాల్ని కాదు. అందుకే శాలినికి అబార్షన్ అయ్యేలా నేను చేయలేదు. వాట్? గతంలో రోజీ గారు నాకెంతో సాయం చేశారు. ఆవిడ కూతురు విషయంలో నేను అన్యాయం ఎందుకు చేస్తాను? మరి హాస్పిటల్లో కడుపు పోగొట్టానని చెప్పారు కదా. నేను చెయ్యనంటే మీరు ఇంకెక్కడికో తీసుకెళ్తారు. అందుకే చేశానని చెప్పాను. కానీ మీరు ఇంకోసారి ఇలాంటి పని చేస్తే నేను రోజీ గారికి చెప్తాను. ఆవిడ సంగతి మీకు తెలుసు కదా. ఇందుమతి గారు, ఈ విషయం నేను శాలినికి చెప్పలేదు. ఎందుకో తెలుసా? మీరు ఈ పని చేశారని తెలిస్తే తను మిమ్మల్ని జీవితాంతం అసహించుకుంటుంది. సంధ్య, రోజీ గారు లాంటి గొప్ప వ్యక్తి కుటుంబానికి కోడలివి నువ్వు. ఇకనైనా మారు. గెట్ లాస్ట్. ఏంటిది? ఏందో పిలుస్తున్నట్టున్నారు. శాలిని, ఈ శారీ నీకెంత బాగా నప్పిందో చూసావా? అవును, షాపింగ్ చేసేటప్పుడు డౌట్ గా తీసుకున్నా, కానీ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఏమైంది అలా ఉన్నారు? ఇంకెలా ఉంటాను? మన ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది. ఆ డాక్టర్ మనల్ని నిలువునా ముంచేసింది. ఆ డాక్టర్కి అంత విశ్వాసం ఉంటుందని నేను అనుకోలేదు. లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి పంపించేదాన్ని. ఏమైతేనే మనం అనుకున్నట్టు మాత్రం జరగలేదు. అది రేపు మాప పిల్లాండి కానీ ఇదిగో నీ మనవడని నా ఒళ్ళో పెడుతుంది. అంతవరకు రానిస్తానా? ఇంకొక ఐడియా చెప్తాను, దాంతో నీ కోడలి పని అయిపోతుంది. ఐడియానా? ఏంటది? అయితే తప్పకుండా అలా చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం? పదండి. పదండి. అమ్మా శాలిని, రండి. ఇప్పటి వరకు నువ్వు కట్టుకున్నవన్నీ నీ పుట్టింటి బట్టలు. ఇప్పుడు అత్తారింటి వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకోవాలి. ఇవిగో. శాలిని, నిన్న ఈ చీరలో చూడాలనుందమ్మా. పద శాలిని, నేను నిన్ను అలంకరిస్తాను. లేదు లేదు, నా కోడల్ని నేనే స్వయంగా అలంకరించి తీసుకొస్తాను. పోని నేను రానా? వద్దొద్దు. నా కోడల్ని నేనొక్కదాన్నే అలంకరించి తీసుకొస్తాను. ఎంత బాగా అలంకరిస్తానో మీరే చూడండి.
పదమ్మా. అత్తగారు కోడల్ని అలంకరించి తెచ్చేలోగా మనం అందరం అంత్యాక్షరి ఆడదాం. ఓకే ఓకే. అశ్విని ఫస్ట్ నువ్వు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదిలా మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఆనంతో మనసు ఒలికి పడుతుంది. దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెలదరా. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పోలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. వస్తా నీ వెనక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక. అంతే వచ్చు నాకు, అంతే వచ్చు. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలు మోగబోయినందుకమ్మా రాలేదు ఈ వేళ. లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తారారో ఖుషిగా కౌగిట్లో మారో. ఓకే మై లేడీ అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తానే లేడీ. డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై నటరాజు ఎగరాలి నేల జాబిల్లిగా. చాలా అందంగా ఉన్నావు. రా వెళ్దాం. హలో, మా కోడలి పిల్ల రెడీ. రామ్మా.
ఏమైంది మాలిని? శాలిని! అయ్యో, హాస్పిటల్కి తీసుకెళ్దాం, లేపండి. మెల్లగా మెల్లగా. అమ్మా శాలినికి ఏం కాదు కదా? ఏం జరగదు అశ్విని. దేవుడున్నాడు, మంచివాళ్లను కాపాడతాడు. పాపం శాలిని ఎన్ని రకాల కష్టాలు పడుతుంది. కనీసం ఎప్పుడైనా తన లైఫ్ లోకి మంచి రోజులు వచ్చాయనుకుంటే ఇలా జరిగింది. అశ్విని, బీ బ్రేవ్. శాలినికేం కాదు, తనకి అమ్మ ఆశీస్సులున్నాయి. అవునండి, అక్కడ రోజీ మేడం మనందరి కోసం, ముఖ్యంగా శాలిని కోసం దేవుడికి పూజలు చేస్తూనే ఉంటారు. అప్పటి వరకు అంతా బాగానే జరిగింది. సడన్ గా ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదు. ఇందుమతి గారు, విషయం అటు తిరిగి మన దగ్గరకు వచ్చేలా ఉంది. మీరు కూడా ఏడుపు స్టార్ట్ చేయండి. అయ్యో శాలిని, ఇదంతా నా వల్లే జరిగింది. చక్కగా కూర్చున్న పిల్లని నేనే తీసుకెళ్లాను. నా ముచ్చట కోసం పిల్ల ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకోండి, ఇలా జరుగుతుందని మీకు మాత్రం తెలుసా? ఏదో కోడల్ని స్వయంగా అలంకరించాలని ముచ్చటపడ్డారు. కర్మ కొద్దీ ఇలా జరిగింది. మా అత్తగారేంటి అలా చూస్తుంది? కొంపదీసి కనిపెట్టేసిందా? ఇప్పుడు నా కొడుకు నేనే సమాధానం చెప్పాలి? నువ్వుండి కూడా నా శాలిని కాపాడలేకపోయావా అమ్మా అంటే నేనేం చెప్పాలి? ఇందుమతి గారు, నోరు మూసుకోండి. మా శాలినికి ఏం కాదు. లోపల నుండి తను పువ్వులా తిరిగొస్తుంది. మనందరి కోరిక అదే కదా అత్తయ్య. ఆవిడేదో బాధలో అలా అంటున్నారంతే. నువ్వు నోర్మై సంధ్య. ఇక్కడ ఎవరేం కోరుకుంటున్నారో నాకు తెలుసు. అత్తయ్య, ఇది హాస్పిటల్. ఇక్కడ ఇంత గట్టిగా మాట్లాడకూడదు. అది కథలోకి వీళ్ళు ఏదైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకుందాం. ఇక్కడేం మాట్లాడకండి. హర్ష ఫోన్ చేస్తున్నాడు. మహాలక్ష్మి, ఇప్పుడు నువ్వేం చెప్పకు. అనవసరంగా హర్ష కంగారు పడతాడు. అశ్విని, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హర్షకి విషయం తెలియనివ్వకు.
ఓకే మాట్లాడు. హలో హర్ష. హలో శాలిని, ఏం చేస్తున్నావు? హర్ష, నేను శాలిని కాదు, అశ్విని. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, కానీ ఫోన్ శాలినికి ఇవ్వండి. అయినా తన ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? అందరం ఫంక్షన్ లో ఉన్నాం. శాలిని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఫోన్ నా దగ్గర పెట్టింది. సరే, ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను. రేపటి వరకు ఫోన్ చేయడం కుదరదు. తను కంగారు పడుతుందని చేశాను. తనకి విషయం చెప్పండి. ఉంటాను. అలాగే హర్ష, చెప్తాను. అశ్విని, బాధపడకు. హర్షకి రేపు అంతా వివరంగా చెప్దాం. ఈలోక శాలిని కూడా కోలుకుంటుంది. ఓకే. శాలిని అమాయకురాలు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన వాళ్ళే అనుకుంటుంది. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటుంది. అంత మంచిదానికి ఇలా జరగకూడదు. తనని కాపాడు. నాన్న, శాలిని. ఏం పర్వాలేదమ్మా, శాలినికేం కాదు. ఈ ఫంక్షన్ పెట్టకపోయినా బాగుండేది. తనకేం కాదు అశ్విని, మీరంతా ధైర్యంగా ఉండండి. డాక్టర్ ఏమంటున్నారు? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. హర్షకి విషయం చెప్పారా? నేనే వద్దన్నాను. అనవసరంగా కంగారు పడతాడనిపించింది. సార్, రోజీ మేడం కూడా ఈ విషయం చెప్పలేదు. నేను తర్వాత ఫోన్ చేసి చెప్తానులే. ముందు మీరంతా ధైర్యంగా ఉండండి. ఇందుమతి గారు, డాక్టర్ బయటకు వచ్చింది. మీ కోడలు కడుపు పోయిందని శుభవార్త చెప్తుంది, వినండి. డాక్టర్, ఎలా ఉంది? శాలినికేం కాలేదు. షీ సేఫ్. తను తన కడుపులో బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. మా అమ్మాయికి ఏం కాదని నాకు తెలుసు. డాక్టర్, మేము చూడొచ్చా? వెయిట్, నేను చెప్తాను. నాన్న, దేవుడి దయ వల్ల పెద్ద గండం తప్పింది. గండం తప్పింది దేవుడి వల్ల కాదమ్మా, లోకి వల్ల. ఇందుమతి, సంధ్య, మీరెప్పటికీ మారరా? ఆ చిన్న పిల్ల మీకేం అన్యాయం చేసింది? ఎందుకు దాని జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు? మేమేం చేశాం? షటప్! జరిగినదంతా నాకు తెలుసు. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయగానే ఆవిడ మీ గురించి మొత్తం చెప్పింది.
వెంటనే అబార్షన్ చేసినట్టు నటించమని డాక్టర్కి చెప్పాను. అక్కడి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. భార్గవికి శాలినిపై కోపం ఉండొచ్చు, కానీ కడుపులో బిడ్డని చంపాలన్నంత క్రూరత్వం లేదు. నేను తనను అలా పెంచలేదు. అందుకే మిమ్మల్ని కంట కనిపెట్టమని భార్గవికి చెప్పాను. మీరిద్దరూ కలిసి తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే మిమ్మల్ని నేను లోకి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. శాలినిని స్వయంగా అలంకరించాలని మీరు పట్టుబట్టారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీరు తన్ని పైకి తీసుకెళ్తున్నప్పుడు లోకికి నాకు ఇంకా అనుమానం ఎక్కువైంది. అందుకే శాలిని పడిపోతున్నప్పుడు లోకి పట్టుకోగలిగాడు. అలా లోకి వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుమతి గారు, బంధాల విలువ వాటిని పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది. మీరు చేసిన ఈ పని హర్షకి తెలిస్తే జన్మలో మీ ముఖం చూడగలడా? నీ కోడలికి తెలిస్తే మిమ్మల్ని క్షమిస్తుందా? ఇలాంటి వాళ్ళకి మీరు ఎన్ని చెప్పినా వేస్ట్ చేల్సాని గారు. సముద్రంలో వాన కురిసినట్టే. ఏమండి నేను ఛీ! కడుపులో బిడ్డను చంపేద్దాం అనుకున్నావా? అసలు నువ్వు తల్లివేనా? నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. వీళ్ళందరి మధ్య నిలబడే అర్హత నీకు లేదు. వెళ్ళు, బయటికి పో. బావగారు, తన తరపున నన్ను క్షమించండి. అయ్యో వద్దండి. దీనంతటికి కారణం ఆ సంధ్యే. ఏదిది? ఇందాకే పారిపోయింది. పోతే పోనీలేని నేను వదిలేశా. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. పదండి. నేనేం చేయలేదు. చేసిందంతా మీ సంధ్య, ఆ శైలజాదేవి. వాళ్ళు చెప్తే మాత్రం కడుపులో బిడ్డని చంపాలని చూస్తావా? అసలు 9 మాసాలు మోసిన తల్లివేనా?